ఈరోజైతే నేను గ్రీన్ పీస్ రైస్ చేశాననమాట. ఇదైతే యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ నేనెప్పుడు చూడలేదు. సో, ఈ రైస్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఎప్పుడో మేము వచ్చిన కొత్తలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ చేసేది. తన నుంచి చూసి నేను కూడా చేసేదాన్ననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పాన్‌లో ఒక స్పూన్ ఆయిలు, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందనమాట. అప్పుడు మనం ఏంటి అంటే వెల్లుల్లిపాయలు స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా అంతే. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా 3 సమాన సైజులో స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసి మొత్తం ఇవన్నీ కూడా బాగా వేయించాలి. వేయించిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ రైస్ కుక్ చేసుకుంటాము. రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఆ రైస్లో కొంచెం సాల్ట్ వేసుకొని రైస్ కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ గ్రీన్ పీస్ ఉడికినాయి అన్న తర్వాత మనకి ఉడికిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలన్నమాట. మీరు ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే అంత ఎక్కువ వేయను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మనం రైతాతో తింటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్.